సో ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. అందుట్లో 2-1, 2-2 బీటెక్ కాంబినేషన్‌లో 2-2 బీటెక్ ఎగ్జామ్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోవటం అయితే జరిగింది. ఇక 2-1 బీటెక్ ఎగ్జామ్స్ ఇంకా టైం ఉంది అవ్వటానికి. ఇక 3-1, 3-2 బీటెక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక 4-2 బీటెక్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ 4 గురించి ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ గురించి అయితేనేమి, రిజల్ట్స్ గురించి అయితేనేమి, వీటి గురించి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ముందుగా 4-2 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. 4-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అది చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసుకోండి. ఇక ఆ రిజల్ట్స్ వచ్చేసరికి 1-2 రోజులు డిలే అవ్వచ్చు అంతే. నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే నెక్స్ట్ వీక్లో మీకు 4-2 బీటెక్ రిజల్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ అవుతాయి. చాలా మంది అనుకోవచ్చు అసలు 40 డేస్ అన్న టైం పడుతుంది కదా అని చెప్పేసి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మే 1కి అయిపోయినా కూడా ఎగ్జామ్స్ అనేవి మీకు 40 డేస్ పట్టడానికి అక్కడ మీకు మిగతా యూనివర్సిటీలతో పోల్చినట్టయితే మీకు బాగా డిలే అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేది ఎప్పుడు సమ్మర్లోనే జరుగుతాయి. ఇవన్నీ దాటిపోయారనుకోండి, లేకపోతే యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు, యూకే వెళ్ళాలనుకునే వాళ్ళకు జూన్లో క్లాసెస్ ఇవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అవి ఉంటాయి కదా సెషన్స్. సో దాని ప్రకారం సీజన్స్ ప్రకారం మారిపోతుంది కాబట్టి రిజల్ట్స్ అనేవి కరెక్ట్ టైంకే వదులుతారు, త్వరగానే వదులుతారు. వచ్చే వారం వచ్చేస్తాయి. ఇంకా ముందుగా వచ్చినా కూడా చెప్పడాల్సిన అవసరం. మార్క్స్ ఎంట్రీ అయిపోతే ఆ సిగ్నేచర్ అయిపోతే రిలీజ్ చేసేస్తారు. రిజల్ట్స్ లింక్ చేయటం మాత్రమే. ఎందుకంటే సిబిటి ఎగ్జామ్స్ లేవు. అది రెగ్యులర్ అయినా కానివ్వండి, సప్లీ అయినా కానివ్వండి, 4-2 బీటెక్ సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అది. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని అందుట్లో చెప్పాను, చూసుకోండి. ఇక ఆ తర్వాత మాట్లాడుకుంటే ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం 3-1, 3-2 బీటెక్ రిజల్ట్స్ సంబంధించింది. 3-1, 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ ఏదైతే ఇచ్చానో అదే పందాలో కొనసాగుతూ ఉంది, వేగంగానే జరుగుతూ ఉంది. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది అయిపోయిన తర్వాత అంటే నాకు తెలిసి మీకు ఈ రిజల్ట్స్ అనేవి జూన్ మంత్లో రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇప్పట్లో అయితే ఆ రిజల్ట్స్ రావు 3-1, 3-2 బీటెక్. ఎందుకంటే ఇప్పుడు 4-2 బీటెక్ రిజల్ట్స్ త్వరగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఇక 3-1, 3-2లో సప్లీలు రాసుంటారు. అది కర్మ. అంటే ఫెయిల్ అవుతారని చెప్పేసి అందరూ ఎవరు ఫెయిల్ గారని కాదు, అందరూ ఫెయిల్ అవుతారని కాదు. ఏంటంటే డిలే అయిపోయింది లాక్డౌన్ టైం వల్ల. అది డిలే అవడం వల్ల ఇది అయిందనమాట. 3-1, 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి నేను ఇంతకుముందే చెప్పాను. సో దాని ప్రకారము ఆ వీడియోలో చూసుకోండి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో ఇక మళ్ళీ అది రిపీట్ చేయదలచలేదు. ఇక్కడ ఇంకా కొంత చెప్పాల్సింది ఉంది మీకు. ఇక మిగిలిపోయింది ఏంటి, 2-2 బీటెక్ రిజల్ట్. సో 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లేదండి, మొత్తం కూడా ఆఫ్లైన్లోనే ఉంది ఎక్కువ శాతం కూడా. నాకు తెలిసి అయితే ఆన్లైన్లో తక్కువ ఉన్నాయి, అసలు ఇవ్వట్లేదని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే ఈ ఆఫ్లైన్ వచ్చేసరికి యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 2-2 బీటెక్ వచ్చేసరికి ఎక్కువ శాతం ప్రాబ్లమేటిక్ సబ్జెక్టులే ఉంటాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అనేది వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది. కానీ మీరు పాస్ అయితే పర్సంటేజ్ పాయింట్స్ ఎక్కువ వచ్చేది 2-2 బీటెక్లోనే. సో ఈ పేపర్ వాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఈ మంత్ ఎండింగ్ అయిపోతుందండి. నాకు తెలిసి ఇది కూడా జూన్లోనే ఈ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. ఓకే. సో మరి దీంతో పాటు మళ్ళీ 2-1 అవ్వాలి కదా. మళ్ళీ దీంతో పాటు ఇక వచ్చేసరికి 4-2తో పాటు 4-1 అవ్వాలి. కానీ 4-2 సరిపోతుంది. 4-2 మాత్రం సెపరేట్గా వదిలేస్తారు ముందుగానే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు రిజల్ట్స్ ఎందుకు రిలీజ్ చేయాలంటున్నారంటే ఇప్పుడు 4-2 బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ సప్లీ ఉంటుందండి. మళ్ళీ అది డిలే అయిపోతుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో పోయింది అలా ఆ మంత్. ఆ తర్వాత జూలైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జూన్ ఎండింగ్లో జూన్లో పెట్టేదానికి అవకాశం ఉంది. జూన్లో 1 టైం ఛాన్సులతో పాటు పెట్టేదానికి ఛాన్స్ ఉంది సెపరేట్గా. అంటే అది అయిపోయిన తర్వాతే ఉంటుంది నాకు తెలిసి అయితే. ఓకేనా. ఎందుకంటే 1 మంత్ 40 డేస్ గ్యాప్ ఉండాలి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లీ. ఇక 4-2 బీటెక్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో R22 రెగ్యులేషన్ వాళ్ళకు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు. మరి R22 రెగ్యులేషన్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇవ్వలేదు కదా. మరి గ్రేస్ మార్క్స్ ఇవ్వనప్పుడు ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేస్తే గ్రేస్ మార్క్స్ ఇస్తారో ఎవరో తెలిసిపోతుంది కదా. లేట్ అయింది అనుకోండి మళ్ళీ ఇక స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు.
ఓకేనా. ఇక స్పెషల్ సప్లీ అంటారా, మీకు పెట్టరు 4 R22 వాళ్ళకు. అది ఏంటంటే R18 వాళ్ళకు 2 బ్యాచ్లకే పెట్టారు, మిగతా బ్యాచ్లకు పెట్టలేదు. ఇక 3132 22 బీటెక్ అంటారా, అవి సప్లీలు వాళ్ళ కోసం వాళ్ళు రాసుకొని బయటికి రావాల్సిందే. ఇక చాలా మంది అడుగుతా ఉన్నారు, 42 బీటెక్లో ఫెయిల్ అయితే 42 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రాస్తే స్టార్ మార్క్ పడుతుందా? ఇప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు రాసే సెమిస్టర్లు అన్నీ, ఇక ఆ తర్వాత రాయబోయే 42 అడ్వాన్స్ సప్లీ బీటెక్ కానివ్వండి రాస్తే మీకు స్టార్ మార్క్ అనేది రాదు. దాని తర్వాత రాసేదానికే స్టార్ మార్క్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటర్మీడియట్లో ఒక విధానం ఉంటుంది. కొంతమంది ఇంటర్మీడియట్ ఏంటి, సప్లీలు రాసి వస్తారు, అడ్వాన్స్డ్ సప్లీ రాస్తారు ఇంటర్మీడియట్. అది రాస్తే ఏమవుతుంది, స్టార్ మార్క్ పడుతుంది, అడ్వాన్స్ సప్లీలో పాస్ అయ్యాడని చెప్పి. అట్లా జరుగుద్దా అంటే అట్లా కాదండి. ఇది మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా అకాడమిక్ ఇయర్లో, అంటే ఈ టైం కాబట్టి చూద్దాం, అకాడమిక్ ఇయర్లో జూనియర్స్తో పాటు రాస్తే మీకు స్టార్ పడుతుంది. ఇక ఆ తర్వాత నుంచి మీరు ఏది రాసినా కూడా స్టార్ మార్క్ అనేది పడుతుంది. ఎందుకు, మీ పాస్డ్ అవుట్ ఇయర్ 2026 కాబట్టి. ఇక సప్లీలు వాళ్ళు అంటారా, ఇప్పుడు రాసే వాటిల్లో కానివ్వండి, అంటే అయిపోయిన వాళ్ళు ఉంటారు సార్, లాస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, R18 వాళ్ళు, 42 వాళ్ళు, వాళ్ళకు ఇప్పుడు రాసే అన్నీ కూడా స్టార్ మార్కులే పడతాయి ఖచ్చితంగా. అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు, ఈ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి కదా, ఈ సిఎంఎంలో స్టార్ మార్కులు వస్తాయి, ఇండివిజువల్ మెమోలో స్టార్ మార్కులు వస్తే వాటి వల్ల ఎఫెక్ట్ ఉంటుందండి. ఒకప్పుడు ఉండేది, ఎందుకు నీకు స్టార్ మార్క్ వచ్చింది అని. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఏమండి కాలేజీలో మార్కులు లేదండి, నాకు ఇంత పర్సంటేజ్ కావాలని చెప్పి స్కోరింగ్ కోసం వదిలాను అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. అప్పట్లో ఫెయిల్ అవ్వడం కూడా గగనమే, అంత ఈజీగా ఫెయిల్ అయ్యేవాళ్ళు కాదు. ఒకవేళ ఫెయిల్ అయినా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, ఫెయిల్ అయినా ఆ కారణం చెప్పుకోవాలంటే జస్ట్ పాస్ మార్కులే వస్తున్నాయి వాళ్ళు, అంతకు మించి రావట్లా. అందుకని చెప్పేసి కారణం చెప్పుకోవడానికి లేదు. అయినా కూడా ఇప్పుడు మారుతున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో వందల కొద్ది కూడా కాదు, లక్షల కొద్ది రెజ్యూమేలు, మెమోలు వస్తా ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వచ్చేసరికి ఈ స్టార్ మార్కుల్ని వీళ్ళు కన్సిడర్ చేయట్లేదు. సో ఇతను సబ్జెక్టు కంప్లీట్ చేశాడా లేదా, ఇతనికి ఇంటర్వ్యూలో స్కిల్స్ ఉన్నాయా లేదా అని. ఇంకోటి ఏంటంటే దానికి అడ్వాంటేజ్, ఇప్పుడు అంతా కూడా నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది అని చెప్పేసి చూస్తున్నారు. ఇతని దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, ఇక వచ్చేసరికి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా, క్వాంటిటేటివ్ రీజనింగ్ ఇలాంటివి చూస్తున్నారు తప్ప, ఇంటర్వ్యూ స్కిల్స్ చూస్తున్నారు తప్ప, ఇప్పుడు ఆ జాబ్కి కావాల్సినట్టు మినిమం పాయింట్లు మాత్రమే చూస్తున్నారు, ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వన్స్ యు ఆర్ సెలెక్టెడ్, దెన్ you need to go for the onboarding process. During the onboarding process, you need to upload the PCCMM or whatever it may be, the certificates you will be having. So once the onboarding is completed, no one will be questioning you. ఎందుకంటే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి అంత పట్టించుకోరు, పెట్టాడా లేదా అని చూస్తారు తప్ప ఈ స్టార్ట్కి వెళ్ళి చూడు. కాకపోతే ఏంటంటే నీ దగ్గర పనితనం లేదనుకో నేను నేర్పిస్తారు సింపుల్గా అందుట్లో. అంటే మైండ్ గేమ్ అంటారే, అది ఓవరాల్గా ఇదే.